హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల తర్వాత ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి 10th క్లాస్ అర్హతతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. 28,000 వరకు సాలరీ పే చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోని యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్, అలాగే సెలక్షన్ ప్రాసెస్, సిలబస్, ఫుల్ డీటెయిల్స్ని చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు భారీ బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చారో అదేంటి అంటే ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి మార్క్ టెస్ట్లకి సంబంధించవచ్చు, టెస్ట్ సిరీస్కి సంబంధించవచ్చు, ఆ కంటెంట్ పైన అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి యూజ్ అయ్యేటువంటి ఆ యొక్క ప్యాకేజెస్కి సంబంధించి భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అలాగే టెక్స్ట్ బుక్ పాస్ ప్రో మ్యాక్స్కి సంబంధించి ప్యాకేజెస్కి సంబంధించి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. మీరు FRJ10 కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా మీరు 12% డిస్కౌంట్ని కూడా పొందొచ్చు. ఈ ఆఫర్ మనకి 15th మే వరకు అయితే ఉంటుంది. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏముంటుంది అంటే మనకి అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి వీళ్ళు 150,000కి పైగా మార్క్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రో క్వశ్చన్స్ని మీరు యాక్సెస్ చేయొచ్చు, లైవ్ టెస్ట్లు అనేవి రాసుకోవచ్చు, అన్లిమిటెడ్ అటెంప్ట్ చేసుకోవచ్చు టెస్ట్లకి సంబంధించి. ర్యాంకర్స్ టెస్ట్ సిరీస్, అలాగే 10,000కి పైగా స్టడీ నోట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాల కంటెంట్ అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది. అంటే మీరు ఈ యొక్క ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఇంకా ఇతర కోర్సులు ఏవి కూడా అవసరం లేదనమాట. అంత మంచి ప్యాకేజెస్, అన్ని టెస్ట్ సిరీస్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్లు రాసుకోవచ్చు. మీకు టెస్ట్ సిరీస్ మెటీరియల్స్కి సంబంధించి కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా ఇందులో పొందారు. అలాగే మీరు ఇందులో మీ యొక్క వీక్నెస్ ఎందులో ఉంది, ఏ సబ్జెక్ట్లో ఉంది, అలాగే స్ట్రెంగ్స్ అనేవి ఎందులో ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇందులో లైవ్ క్విజెస్ని కూడా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి SSC కానీ, బ్యాంక్ కానీ, టీచింగ్ కానీ, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు యాక్సెస్ అనేది పొందొచ్చు. అలాగే మనకి ఇందులో ఆ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, మీరు ఆ ర్యాంక్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు మిగతా అభ్యర్థులతో కూడా కంపేర్ చేసుకొని మీరు ఫర్దర్గా ఇంకా ర్యాంక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆ యొక్క అన్ని డీటెయిల్స్ మీకు డాష్ బోర్డ్లో అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్కి సంబంధించి చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక ఉడాన్ సేల్ అనేది మిస్ చేసుకోవద్దు. 15th మే వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. గాయస్, ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు సేఫ్టీ అసిస్టెంట్ అండ్ ఫైర్మెన్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ని అయితే ఇన్వైట్ చేస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఈ జాబ్స్కి సంబంధించి 12th మే నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ 23rd మే అన్నమాట. ఈ డేట్లోపు అయితే అప్లై చేయాలి. సో మీకు ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ చెప్తున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేసి ఎస్ అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 24 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో జనరల్ కేటగిరీ 10, OBC, SC అండ్ EWSకి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ST కేటగిరీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు జనరల్ కేటగిరీ కిందకి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ పెడితే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 22,100 రూపీస్ అనేది పే చేస్తారు. దాంతోపాటు మీరు ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే మీకు ఇంకా 5,530 రూపీస్ అనేవి ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేస్తాము అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 28,000 వరకు మీరు అమౌంట్ అనేది పొందొచ్చు ఎవ్రీ మంత్ కూడా. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మీకు సాలరీ ఇంక్రిమెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఇనీషియల్గా కాంట్రాక్చువల్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా మీకు ఫర్దర్గా పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే
23 మే 2025 నాటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ రూల్స్ ప్రకారం అయితే మీకు వర్తించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ మెడికల్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ద బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI ఏదైతే ఉంటుందో అది మనకి 29.9 కంటే ఎక్కువగా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక ఫైర్మెన్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th స్టాండర్డ్ అనేది పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు అట్లీస్ట్ మీకు హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో HMV లైసెన్స్, ఆ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. దాంతోపాటు మీకు అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఫైర్ ఫైటింగ్ వర్క్స్కి సంబంధించి కానీ లేదా ఫైర్ ప్రివెన్షన్కి సంబంధించినటువంటి వాటిలో మీకు అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మినిమం 4 to 6 months ట్రైనింగ్ ఇన్ ఫైర్ ఫైటింగ్ ఫ్రమ్ ఏ స్టేట్ ఫైర్ ఫోర్స్ ఆర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు కంపల్సరిగా ఫైర్ ఫైటింగ్కి సంబంధించి 6 months ట్రైనింగ్ అనేది లేదా 4 months ట్రైనింగ్ అనేది మినిమం ఆ యొక్క ట్రైనింగ్ అనేది పొంది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సర్టిఫికేట్ అడగట్లేదు, జస్ట్ మీకు ట్రైనింగ్ అనేది పొంది ఉండి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మనకి మెన్షన్ చేశారు. సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు 70 మార్క్స్కి. దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది 30 మార్క్స్కి. ఇది మనకి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏదైతే కొచ్చిలో ఉందో అక్కడే మీకు నిర్వహిస్తారు. అక్కడికి మీరు వెళ్ళేసి ఆ టెస్ట్లు అనేవి అటెంప్ట్ అయితే చేయాలి. సో ఫర్దర్గా మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే SC ST వాళ్ళైతే ఫ్రీగా అప్లై చేయొచ్చు, మిగతా వాళ్ళు మాత్రమే 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. గైస్ మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇచ్చాను కదా, సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి సంబంధించి. సో మీరు ఈ యొక్క కెరీర్ పేజ్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అయితే మనకి లింక్ అనేది ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. సో మేబీ మనకి రేపన్నా అప్డేట్ చేసే అవకాశం ఉంది. సో అక్కడికి వెళ్ళేసి మీరు ఫర్దర్గా ఆ లింక్ అనేది అప్డేట్ కాగానే అప్లై అయితే చేసేసేయండి ఆన్లైన్లోనే. సో చక్కగా మీరు ఇదే వెబ్సైట్ త్రూగా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఆ యొక్క ప్రిపరేషన్లో ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆఫర్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇది మనకి అప్డేట్ ఫైర్మెన్ జాబ్స్కి సంబంధించి. సో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆల్ ఇండియా మీకు జాబ్ ట్రాన్స్ఫర్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మీకు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కోచిలోనే పోస్టింగ్ అయితే ఇస్తారు. సో ఇంకా మీకు జాబ్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.